మానవ హక్కులు పరిరక్షించడంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిందని సంస్థ నేషనల్ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం జరిగింది. సంస్థ సౌత్ ఇండియా చైర్మన్ బిఎస్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థలో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ స్టేట్ డైరెక్టర్గా ఉండూరు గ్రామానికి చెందిన ల్యాండ్ లార్డ్ కోపిరెడ్డి సాంబమూర్తి, డ్రగ్స్ క్రైమ్ ప్రివెన్షన్ సెల్ స్టేట్ వైస్ చైర్మన్గా వ్యాపారవేత్త లింగమల్లు కృష్ణమూర్తిని నియమించినట్లు నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ తెలిపారు. అనంతరం నూతనంగా నియమితులైన కోపిరెడ్డి సాంబమూర్తి, లింగమల్లు కృష్ణమూర్తిలకు నియామక పత్రాలను అందించారు. నూతనంగా నియమితులైన సాంబమూర్తి, కృష్ణమూర్తిలకు సంస్థ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ చైర్మన్ బొంగరాల రవిచంద్రన్, కాకినాడ సిటీ చైర్మన్ శ్రీనివాస్, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పాత్రలో మెంబర్గా వారి యొక్క ప్రజలకి చేయవలసిన రూపంలో, అలాగే అడ్వకేట్స్ అయితేనేమి హైకోర్టు, సుప్రీంకోర్టు, మన ఇప్పుడు ఆంధ్ర హైకోర్టు నుంచి కూడా మెంబర్లు కూడా చాలామంది అడ్వకేట్స్ కూడా మన హ్యూమన్ రైట్స్లో సభ్యత్వం తీసుకున్నారు. మన కేసులు ఎవరైనా ఎప్పుడైనా తీసుకున్నా కూడా వాళ్ళ ద్వారా చేయించడానికి జరుగుతున్నాయి. మరి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో నేను దర్శనగా 2019లో జాయిన్ అయింది. మరి జాయిన్ అయిన దగ్గర నుంచి అప్పటికి ఇంకా మనకి ప్రికాషన్స్ ఈ విషయం 2 మాటలు చెప్పడానికి పర్మిషన్ తీసుకుని చేయండి. మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రివెన్షన్ ఆఫ్ ఎయిడ్స్, మన కరోనా విషయంలో 20లో వస్తుందంటే 1 year బిఫోర్గానే మనం తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, మనకి విజయవాడ నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రికాషన్స్కి మెడిసిన్స్ ఇచ్చారు. మనకి 70-80 వేల మందికి మెడిసిన్స్ ఇచ్చారు బిఫోర్గా. ఆ కాన్సెప్ట్ తోటి మనము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో దాదాపు 300 మంది అప్ టు సుప్రీంకోర్టు వరకు ఉన్న అడ్వకేట్స్ అందరూ మన సంస్థలో ఉన్నారు. దాదాపు 5,000 మంది పైనే మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాం. సో ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్గా మనం అందరికీ సపోర్ట్ చేయడం, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో అక్కడ మన సంస్థ ఉంది వారికి న్యాయం చేకూర్చడం జరుగుతాం. సో భారత రాజ్యాంగం మనకి ఏదైతే హక్కులు ప్రసాదించిందో ప్రతి వ్యక్తి ఆ హక్కులు తెలుసుకోవాలి, దాని మీద పూర్తి అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలలో, అన్ని జిల్లాల్లో, ఎక్స్క్లూజివ్లీ ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి మంత్ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేస్తాం. సో ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కూడా మన ఆర్గనైజేషన్ ద్వారా మన సంస్థ నుంచి కొంతమంది పంపించాము, వెళ్ళారు కూడా. సో ఈ విధంగా మన ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్గా మన సంస్థ ఈరోజు పబ్లిక్లో పనిచేస్తాము.